మీరందరూ కలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నారని నాకు తెలుసు. అందరూ కలిసుంటే మీరెవరూ కష్టపడకుండా సంతోషంగా ఉంటారని నా భర్త ఆలోచించాడు. నేను సహిస్తున్నాను. ఇక్కడ మీరు, అక్కడ ఇందుమతి విష పురుగులని తెలిసి కూడా నా భర్త నా బిడ్డ పరువు కోసం, వ్యక్తిగత విలువ కోసం అన్ని భరిస్తున్నాడు. నా భర్త, నా బిడ్డ కాలి గోటికి కూడా సరిపోరు మీరు. నా భర్తకి గాని నా బిడ్డకి కాని జరగకూడదేదన్నా మీ వల్ల జరిగితే ఈ సావిత్రి ఏం చేస్తుందో అప్పుడు చూద్దురు గాని. జాగ్రత్త. నీ జీవితమే నా కాళ్ళ కిందున్నప్పుడు నా కాళ్ళు పడితే తప్పే ఉంది. నేను చెప్పినట్టు చేస్తావా? మీ నాన్న నొప్పించి ఆయన చేత నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పించు. అప్పుడు నేను వదిలేస్తా. నీలాంటి పనికి మాలిన వాళ్ల కోసం మా నాన్న పరువుని కించపరచలేను. అయినా అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నన్ను బాధ పెట్టినంత మాత్రాన పెద్ద మాఫియా లీడర్ అనుకుంటున్నావా? మా నాన్న జుట్టులో ఊడిపోయే వెంట్రుక పాటి చేయవు నువ్వు. మా నాన్న బాధపడతారని ఆలోచిస్తున్నాను కానీ లేకపోతే నిన్ను ఏం చేస్తావే నువ్వు? ఏమేం సావిత్రి, ఎందుకు నడిచా? అక్కడ అమృత పరిస్థితి గురించి చెప్తే ఈయన తట్టుకోలేరు. ఎందుకు నడిచా? ఏం లేదండి. పడుకో పడుకో సావిత్రి, పడుకో. నాకు కూడా అమృత కళ్ళల్లోనే ఆడుతుంది. అక్కడ ఎలా ఉందో ఏమో అత్తయ్య. దేని గురించి ఆలోచిస్తున్నా అమృతే గుర్తుకొస్తుంది. అమృతను ఒకసారి చూడాలనుంది అత్తయ్య. అమృత గుర్తొచ్చినందుకే ఇంత బాధపడుతున్నారంటే అదక్కడ అనుభవిస్తున్న టార్చర్ చూస్తే ఒడ్డున పడ్డ చేపల గింజకు చేస్తారు. ఆ రోజు అమృత గురించి ఆలోచించకుండా, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అరిచాను. నన్ను క్షమించండి బావగారు. అమృత మీ కళ్ల ముందు లేకపోయేసరికి మీరన్నీ కోల్పోయినట్టుగా బాధపడుతున్నారు. మీరిలా బాధపడుతుంటే నాకు చాలా బాధగా ఉంది బావగారు. అమృత అలవాటు లేని ఇంట్లో ఉంది పాపం. తను కూడా మీలాగే మిమ్మల్ని చూడాలని బాధపడుతూ ఉంది. మిమ్మల్ని చూస్తే సంతోషిస్తుంది. ఒక్కసారి వెళ్ళి చూసిరండి బావగారు. వెళ్ళి చూసొద్దాం పద. అమృతం చూడ్డానికి వెళ్ళొచ్చిన నువ్వు అక్కడ ఇందుమతి అమృతను బాగా చూసుకుంటుందని చెప్పావు కదా. బావగారు కూడా ఒకసారి వెళ్ళి చూసొస్తే సంతోషిస్తారు కదా. వద్దమ్మా, ఈయన అక్కడికి వెళ్ళడం మంచిది కాదు.